హాయ్ ఫ్రెండ్స్, ఇంకైతే నేను మా పొలం వీడియో అయితే చూపించేస్తారా అండి. ఇంకా మేమైతే కార్లో వెళ్తున్నాం. బైక్లో అయితే తడికి దాకా వెళ్ళొచ్చు. మామూలుగా అయితే ఇంకా కొద్ది దూరంలో ఆపేసి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా స్కూలు, ఎంపీయూపీ స్కూలు. ప్రజెంట్ స్కూల్ అయితే క్లోజ్ చేసేసారు, పిల్లలు లేరు. కానీ చాలామందికి గవర్నమెంట్ టీచర్గా జాబ్ కావాలి. ఏం చేద్దాము, అంతెందుకు లేండి, వ్యవసాయం చేసే వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోరు. జాబ్ ఉన్నవాడికే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఆ జాబ్ ఉండేవాడు కూడా మిగిలి పెట్టుకునేది ఆ పొలాలే కదా. ఏమమ్మా నువ్వు గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడిని నువ్వు జాబ్ ఉన్నవాడిని చేసుకోలేదంటే చేసుకున్నా, బట్ అలా అని చెప్పి మేమేం వ్యవసాయం చేయకుంటాలేమో. ఎప్పుడు ఖాళీగా ఉన్నా సరే మేము ఊరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా పొలాల్లోకి అయితే వచ్చి అన్ని పనులు చేస్తాము. నాకైతే అన్ని పనులు వచ్చి పొలంలో. మా నాన్న మా అమ్మ ఎలా అయినా సరే, చదువు లేకపోయినా మన చేతుల కష్టంతో అయినా సరే మన కాళ్ళ మీద మనం నిలబడాలని లెక్కలో పెంచారు. కాబట్టి మా పొలంలో అన్ని పనులు, అంటే ఏ పొలాల్లో పనులు ఉంటాయి నాకు తెలియదు, కానీ మా నిమ్మ చెట్లు ఏమేమి పనులు చేయాలి అంటే కాయలు కోయడము, నీళ్ళు వేయడం, అవన్నీ మాకు బాగా వచ్చన్నమాట. ఇంకా మా వారైతే తోటంతా పరిశీలించేస్తూ ఉన్నారు. కానీ నాకు ఇక్కడ బంతి చెట్లు కానీ, చామంతి చెట్లు కానీ, ఏదైనా సరే పూల చెట్లు వేయాలని ఇష్టమో, బట్ కుదరట్లేదు. ఎందుకంటే మేము బెంగళూరులో ఉన్నాం, ఇక్కడ ఎవరు చూసుకుంటారు. ఇప్పటికే మా అమ్మకి చాలా కష్టమైపోతుంది. నేను అసలు మా అమ్మకి ఇప్పటికే చాలా అంటే చాలా బర్డెన్ అయిపోతూ ఉంది. కానీ ఏం చేస్తాము, వదలలేరు కదా. ఇవి డమ్మీలు అన్నమాట. వీటి నుంచి కాలువల ద్వారా చెట్లలోకి నీళ్ళు వెళ్తాయి. ఇప్పుడేమో కానీ సమ్మర్లో వాటర్ వేయాలంటే ఎంత కష్టం అంటే, పైన ఈ ఎండకి తట్టుకోలేక, అబ్బో సరేలేండి, ఏసీ రూమ్లో పడుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది, పొలాల్లో వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు చీప్గానే కనిపిస్తారు కదా. ఇంకైతే మా అమ్మ అయితే ఎరువు పెట్టిస్తూ ఉంది. మామూలుగా ఇయర్కి ట్వైసో త్రైసో ఎరువు పెడతారు. ఎరువు పెడితే చెట్లు బాగా వస్తాయి. ఇంకా ఇప్పుడే మా ఎలక్కాయలు చిన్న చిన్న పిందెలు వేస్తుంది. వినాయక చవితికి బాగా వస్తాయండి. ఇంకా ఈ మోటార్లకు కూడా దొంగలు వచ్చేస్తున్నారు. మోటార్లు ఎవరు రాకపోతే ఒక 2 రోజులు 3 రోజులు రాకపోతే కనిపెట్టేసి ఇంకా వైర్లు అయితే లాగేసుకుంటూ ఉన్నారు. దాంట్లో కాపర్ వైర్ ఉంటుంది కదా. ఇంకా మా అమ్మ ఆ పక్కకి ఈ పక్కకి రావడానికి కష్టం అయిపోతుంది. అంటే మాకు తెలుగు కాలువ అవతల యువతల 2 పక్కల తోట ఉంది. ఇంకా వాటర్ వేయాలంటే ఎడకొచ్చి అన్నీ వేసుకోవాలని చెప్పి ఆటోమేటిక్ అయితే పెట్టించేసాము. మా అమ్మ పాపం ఎక్కువగా గోంగూర వేసుకొని ఉంది, ఎర్ర గోంగూర. కానీ మేము తెచ్చుకునేటప్పటికీ ఇంక ఇదైపోయింది. ఇదే అన్నమాట మా పెద్ద తోట, మెయిన్ తోట అన్నమాట ఇది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎవరికైనా కళ్ళు కావాలా అని. అదిగోండి కళ్ళు కుండలు కట్టున్నారు. మామూలుగా సమ్మర్లో ఎక్కువ ఉంటాయి. ఇంకా ఆగస్టు సెప్టెంబర్ అప్పటికంతా కళ్ళు పోతాయి. ఇప్పుడు ఈత కళ్ళు స్టార్ట్ అవుతాయి. ఈత కళ్ళు కూడా చాలా బాగుంటాయంట కదా. అయ్యోండి కుండలు అట్లా కడితే ఒక్కో బొట్టు కడతారు. పాపం వీటికి కూడా దొంగలు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు. పాపం కాపలా ఉంటారు. మా వారు పెళ్ళైన కొత్తల్లో కొండ్రేగి చెట్టు, కొన్ని ఫ్రూట్స్ చెట్లు అయితే తీసుకొచ్చేసారు. కొండ్రేగి చెట్టు అయితే నిమ్మ చెట్ల కన్నా మించిపోయింది. అందుకే ఈసారి పెద్ద కాయలేం కాయలేదు. జస్ట్ ఒక 5 or 6 కాచాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా ఉంది. అందులో ఇంకా పని వాళ్ళు వస్తూ ఉంటారు కదా పనికి, అట్లాంటప్పుడు వాళ్ళు కూడా కోసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఏం కొయ్యొద్దని మనం చెప్పలేము కదా. ఇదైతే కలిక్కాయ చెట్టు అన్నమాట. అదే చెర్రీ అండి, మనకు పాన్లలో ఐస్ క్రీమ్లో వేస్తారు కదా. దీన్ని చక్కెర పాకంలో ఉడక పెడితే అట్లా చెర్రీ లాగొస్తాయంట. ఇంకా పచ్చడి కూడా చేస్తారు. నేను వీలైతే రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను. అంటే సెప్టెంబర్లో వినాయక చవితికి వెళ్ళినప్పుడు అప్పుడు గాన కాయలు వస్తే ఇవన్నీ పిందెలు అన్నమాట. దీన్ని గుండు కాలువ అంటారు. ఇదే పెద్ద కాలువ. మామూలుగా సమ్మర్లో దీని నుంచి నీళ్ళు వస్తూ ఉంటే ఇంకా అది మధ్యలో డివైడ్ చేసేసి చిన్న చెట్లకైతే చిన్న కాలువలోకి అయితే నీళ్ళు వెళ్తాయి. జాంకాయలు కాసాయండి, బీభత్సంగా కాసాయి. యాక్చువల్లీ 1 month బ్యాక్ కనీసం పూత కూడా లేదు. ఇప్పుడైతే ఎంత ఉందో. ఇది మా వారు 16 రోజుల పండుగ అప్పుడు, మా పెళ్ళైన 16 రోజుల పండుగ అప్పుడు అయితే తీసుకొచ్చేసారు. ఇప్పుడు 3 కాయలు కాసింది. ఇది దోటన్నమాట. దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో నేలకు తాకించాము. కాయలు కోయడానికి వెళ్ళినప్పుడు అది కానీ నేలకు తాకింది అపశకనమే. ఆ మరుసటి రోజు కాయలు అమ్మ 1 లెక్కలో ఫీల్ అవుతారు. మా 16 రోజుల పండుగ రోజు తెచ్చిన 16 రోజుల పండుగ రోజు తెచ్చేసిన చెట్టు ఇప్పుడు కాయలు కాసింది ఎంత బాగుందో. ఇంక ఈ పక్క జామకాయలు అయితే చూడండి, ఎల్లో కలర్లు అన్నీ రాలిపోయి ఉన్నాయి. అది ఎరువులో వచ్చిందన్నమాట. అంటే మనం ఎరువు పోస్తాం కదా, అందులో కొన్ని విత్తనాలు వస్తాయి కదా, అది జామ చెట్టు అయింది. కానీ అంత టేస్ట్ అయితే ఏం లేదు. ఇంకా మా తోటలో నేరేడు చెట్టు ఉంది. యాక్చువల్లీ ఈ ఇయర్కి నేరేడు కాయలు పెద్దగా తినలేదు, అన్నీ రాలిపోయాయి. ఎట్లా రాలిపోయాయో చూడండి. ఇది ఒక 5 years నుంచే కాస్తుంది. అంతకుముందు అయితే అసలు కాసేదే లేదు. కానీ ఇప్పుడు బాగా కాస్తూ ఉంది. అందులోకి మా వారు ఎక్కడి నుంచో నాత దగ్గర నుంచి అయితే ఈ ఈత చెట్లు లాగా కనిపిస్తున్నాయి. కానీ ఈత చెట్లు కాదు, అవి ఖర్జూరం చెట్లు. మధ్యలో ఉన్నది జంట, ఆ పక్క ఈ పక్క లేడీ అన్నమాట. ఇంకా అలా తోట చూసుకుని అయితే వచ్చేసాము. ఈసారి ఫుల్ డీటెయిల్గా మొత్తం వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సరే మరి, బాయ్ బాయ్.